తప్పిపోయిన కుమారుడు. తండ్రి వాడిని పట్టి పెట్టుకున్నంతకాలం వాడు మాట వినలా. ఏం చేస్తాడు తండ్రి? వదిలేశాడు. మనవాడు దూర దేశం వెళ్ళాడు, మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళాడు, దుర్వ్యాపారాలు చేస్తున్నాడు. తండ్రి వదిలేశాడు వాడిని. వద్దబ్బా వాడిని అటు సాగుతాను. వాడికి మారు మనసు వచ్చిందంట. మారు మనసుని ఇంగ్లీష్లో ఏమంటారు? రిపెంట్. అసలు రిపెంట్ అంటే ఏంటి? రీ అంటే మరలా, పెంట్ అంటే 7 అంతస్తులు బిల్డింగ్ కట్టారు. కట్టేసిన తర్వాత దాని మీద ఒకటి కడతారు. ఏ హౌస్ అది? అదే మరి. కిందున్న 7 అంతస్తులు ఒక విధంగా కడతారు, పెంట్ హౌస్ మాత్రం డిఫరెంట్ కట్టుకుంటారు, డిఫరెంట్ స్టైల్లో కట్టుకుంటారు, వీటన్నింటికంటే శ్రేష్టంగా కట్టుకుంటారు. అవునా కదా? దాన్నే పెంట్ హౌస్ అంటారు. రిపెంట్ అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు ఈ చిన్న కొడుకు తండ్రి హృదయంలో ఆ స్థానంలో ఉండేవాడు. అక్కడి నుంచి పందుల పాకలోకి పడిపోయాడు. రిపెంట్ అంటే ఏంటి తెలుసా? తండ్రి వాడిని కరుణించాడు, కనికరించాడు, కటాక్షించాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు అనుకున్నాడు, నా తండ్రి దగ్గర కూలి వాళ్ళలో ఒకనిగా కూడా నేను అర్హుణ్ణి కాదు. సరే కూలివాడిగానైనా బతుకుతాను అనుకున్నాడు. కానీ తండ్రి రీపెంట్, ఎప్పుడైతే వాడు మారు మనసు పొందాడో తిరిగి నా తండ్రి స్థానంలో వాడికి ఆ స్థానాన్నే కలుగు చేశాడు దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఒకవేళ నీవు దేవుని దృష్టికి పొరపాటు చేసి పడిపోతే తొక్కేడు నా తండ్రి. నీవు గనక రీపెంట్ అయితే మరలా పెంట్ హౌస్లో తీసుకెళ్ళి పెడతాడు. అక్కడ స్తోత్రం చెప్పు గట్టిగా. రీపెంట్ అంటే అది అర్థం.